ఈ బిత్తిరి సత్తిగాడు ఇంకొక రెఫరెన్స్ చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. అక్కడ ఏముందో ఈ బిత్తిరి సత్తిగాడు ఏం చెప్పాడో చూద్దాం. ఎవనికి అబ్రహాం అన్నింట్లో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇది షాలేము రాజు అనే మెల్కీసెదకు గురించి చెప్పబడింది. ఇక్కడ జీవితమునకు ఆదియును అంతమును లేనివాడై ఉన్నాడని చెప్పి మెల్కీసెదకు నిరంతరం